హాయ్ హలో అండి. నేను మీ యామ్ని. ఈరోజైతే మీకు బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్స్ అనమాట. అంటే కొన్ని కొన్ని ఏరియాలో డోరీలు అంటారు, ఎనీవన్ ఏదైనా అంటారు. దానికోసం అయితే మనం బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో దానికి కలర్ అంటే మ్యాచింగ్ దానిలో ఉంటుంది కదా. ఇదైతే నేను సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది, ఎనీ మెథడ్ అయినా సరే. ఈ మెథడ్ చాలా ఈజీగా తీయచ్చు. నార్మల్గా మనం అప్పట్లో అయితే పుల్లలతోటి లేకపోతే ఇంకేదోటి. ఇప్పుడు నేనైతే మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ ఉందన్నమాట. అలాంటిది ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఇన్నాళ్ళు డోరీస్ పెడదాము అంటే పుల్లతో వాళ్ళకి తీయడం కష్టం, మధ్యలో ఇరిగిపోవడం, ఎంత ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది చూపించడానికి అని చెప్పేసి ఇప్పుడైతే థ్రెడ్స్ కుట్టి వీడియో అయితే పెడుతున్నానండి. ఇలా సన్నగా జస్ట్ మనకి థ్రెడ్ ఎంత లావు రావాలనుకుంటామో అంత అది లాగుతా దగ్గర కుట్టి కుట్టాలి. లేదు అంటే కనుక మనం నార్మల్గా వదిలేస్తూ కుట్టామనుకోండి, అది లాగినప్పుడు పటపటాన్ని తెగిపోయింది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు. థ్రెడ్స్ అనేవి కొంతమందికి కుట్టు ఊడిపోయి ఓపెన్ అవుతూ ఉంటాయి. అలా ఎందుకు అవుతున్నాయి అంటే మనం ఆ క్లాత్ అనేదాన్ని లాగి స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం కట్టుకున్నప్పుడు టైట్గా వస్తుంది కదండి వీపు, దానికోసం అనమాట. ఈ చిన్న లాజిక్ తెలిస్తే థ్రెడ్స్ ఎవరికి కట్ అవ్వు. ఇది తెలియక నార్మల్గా కుట్టేసి దాని తర్వాత కట్టుకునేటప్పుడు పటపట తెగిపోతున్నాయి, ఊరికే డోరీలండి మాకు బ్లౌజ్ ఇలాంటి కంప్లైంట్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. దీనికి చిన్న లాజిక్లు అనమాట, ఏమి లేవు. జస్ట్ దాన్ని లాగి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇదిగో మీషోలో చెప్పాను అన్నాను కదా, అప్పట్లోనేమో సైకిల్ సువ్వులతో అలా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు దానికి చిన్నది ఏంటంటే, మనం ఇప్పుడు డోరీ స్టిచ్ చేసాం కదా, ఆ డోరీ స్టిచ్ చేస్తుంది అంతకుముందు అయితే ఇక్కడి నుంచి మడత పెట్టి బయటికి తోసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. చిన్న లాజిక్ చూడండి, నార్మల్గా బయటికి లోపలికి పంపించేయాలి సువ్వని. పంపించినప్పుడు అది వెనక్కి వంగు ఉంటుంది. ఇది బయటికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి. నేను చేయి పెట్టి కూడా చూపిస్తాను. చిన్న కుక్కి ఉంటుంది, దాన్ని కొంచెం క్లాత్గా దూరిస్తే బ్యాక్ సైడ్ లాగేటప్పుడు పైన కొంచెం సైడ్ క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మందం ఉండదు, ఫాస్ట్గా రావడానికి ఉంటుంది. అదే ఇవే కాటన్తో స్టిచ్ చేసా చూడండి, అవి రావడానికి కొంచెం టైం ఎక్కువ పడతాయి. అది స్టిఫ్గా ఉంటుంది కదా. ఈ సాటిన్ క్లాతులు లేకపోతే పట్టు క్లాతులు లేకపోతే టిష్యూ క్లాతులు ఉంటాయి చూసారా, ఇది చాలా ఈజీగా వస్తాయి డోరీలు తీయడానికి. ఇప్పుడు చూడండి, అలా లాగిన తర్వాత జస్ట్ అది వచ్చేటప్పుడు ఈ కొక్కి అనేది పైకి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా అసలు ఊడదు మీకు. ఆ కొక్కి అనేది తగులుకున్నంత సేపు అనేది మీకు థ్రెడ్ అయితే రాదు. బయటికి వచ్చిన తర్వాత చూడండి, దాన్ని ఇలాని కిందకి నాక్ చేసి తీస్తారంటే చాలా ఈజీగా వచ్చింది. చూడండి, సన్నగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసేకన్నా మీరు నిదానంగా పెట్టడం వీడియో బాగుంటుందని చెప్పి చాలా నిదానంగా పెట్టాను. అదిగోండి, దానికి కొంచెం క్లాత్ పట్టించి కుక్కే ఉంది. అదిగోండి చూడండి, దగ్గర చూపిస్తున్నాను. పట్టించి జస్ట్ లాక్ పడిపోయింది చూసారా, క్లాత్కి లాక్ అయితే పడిపోయింది. ఇప్పుడు జస్ట్ లాగడం ఈజీ, ఇంకా అది పోదు. మళ్ళీ జస్ట్ ఆ లాక్ని ఇలా అని అంటే వస్తుంది. ఇది కొంచెం స్పీడ్గా వచ్చేసిందిలేండి బయటికి, ఆగేలా లేదు. ఇదైతే డోరీ అనమాట. దీనికి కింద హ్యాంగింగ్ ఏం వేస్తాము, ఇంకా లేకపోతే థ్రెడ్తో క్లాత్తో వేస్తామా లేకపోతే దేని అనేది మీ ఇష్టం. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.